ఓం నమో భగవతే వాసుదేవాయ. హలో అండి, అందరికీ నమస్కారం. మన శ్రీమాత డివోషనల్ ఛానల్ కి స్వాగతం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. ఇక మెయిన్ వీడియోలోకి వెళ్దాం. శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది శ్రీ మహావిష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుడు అవతరించిన రోజు. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చింది. శ్రీకృష్ణ జన్మాష్టమిని కృష్ణపక్షంలో అష్టమి తేదీ రోజున ఈ పర్వదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజున ద్వాపర యుగంలో మధురలో దేవకి వసుదేవులకు శ్రీకృష్ణుడు జన్మించారు. ఆ సమయానికి మధురలో కంసుని రాజ్యం కొనసాగుతుంది. ధర్మాన్ని స్థాపించడానికి, అధర్మాన్ని నిర్మూలించడానికి, భక్తుల రక్షణ కోసం శ్రీకృష్ణుడు అవతరించాడు. భక్తులందరూ ఈ రోజున ఉపవాసం పాటిస్తూ రాత్రిపూట భజనలు, కీర్తనలు చేస్తారు. రాత్రి 12 గంటలకు కృష్ణ జన్మ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఆలయాలలో, ఇళ్లల్లో కృష్ణుడి విగ్రహానికి అభిషేకం చేసి పూలతో అలంకరిస్తారు. చిన్నారులను బాలకృష్ణ వేషధారణలో, రాధా వేషధారణలో అలంకరించడం కూడా ప్రత్యేక ఆకర్షణ. అంతేకాదు, ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ప్రత్యేకంగా శ్రీకృష్ణుడు మన ఇంటిలోకి వస్తున్నట్లుగా శ్రీకృష్ణుడి చిన్ని చిన్ని పాదాలు వేస్తుంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి మనకు ధర్మపరంగా, ఆధ్యాత్మిక పరంగా విశేషమైన పండుగ. శ్రీకృష్ణుని లీలలు, ఉపదేశాలు, ముఖ్యంగా భగవద్గీత మన జీవనానికి మార్గదర్శకం. ఈ రోజు భక్తితో కృష్ణ నామస్మరణని చేస్తే పాపాలు నశించి చైతన్యం, శాంతి లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. ఇంతటి విశేషం గల శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది, అష్టమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, నిశ్చిత కాలం ఏంటి, ఈ రోజు పూజ చేయవలసిన సమయాలు ఏంటి, ఇవన్నీ కూడా పూర్తిగా ఇప్పుడు నేను వివరిస్తాను. శ్రీకృష్ణ జన్మాష్టమి 2025 సంవత్సరంలో శ్రావణ మాసంలో 16వ తేదీన శనివారం నాడు వచ్చింది. అష్టమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంటే 2025 ఆగస్టు 15వ తేదీన శుక్రవారం నాడు రాత్రి 1:22 నుండి మరుసటి రోజు 16వ తేదీన శనివారం రాత్రి 10:55 వరకు ఈ అష్టమి తిథి ఉంది. మనం ఏ పండుగలైనా సరే సూర్యోదయ సమయంలో ఉన్న తిథి ప్రకారం పండుగలు జరుపుకుంటాం కాబట్టి ఆగస్టు 16వ తేదీన శనివారం నాడు శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటాము. రోహిణి నక్షత్రం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది అండి అంటే 17వ తేదీన 6:46 నుండి మరుసటి రోజున తెల్లవారుజామున 5:06 వరకు ఈ రోహిణి నక్షత్రం ఉంటుంది. ఇదే సమయం జన్మాష్టమి పూజ ముహూర్తం నిర్ణయించడానికి ముఖ్యమైన కారణం. ఎందుకంటే శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్ర యోగంలో జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. పూజ సమయాల విషయానికి వస్తే శ్రీకృష్ణుడు శ్రావణ బహుళ అష్టమి తేదీన రోహిణి నక్షత్రం అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి నిశ్చిత కాలంలో పూజలు ఎక్కువగా చేస్తుంటారు. నిషిద్ధ పూజ సమయాలు ఆగస్టు 16వ తేదీన శనివారం రాత్రి 12:10 నుండి 12:52 వరకు నిషిద్ధ సమయంలో పూజ చేయవచ్చు. శ్రీకృష్ణ జన్మాష్టమిని ఎవరు చేయాలండి అంటే హిందూ ధర్మానుసారంగా స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ చేయవచ్చు. ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయం అనుసరించే వారు తప్పనిసరిగా పాటిస్తారు. ఈ రోజు ఉపవాసం కూడా చేస్తారండి. ఉపవాసం చేసేవారు, శక్తి ఆరోగ్యం ఉన్నవారు పూర్తి ఉపవాసం చేయవచ్చు, లేకపోతే ఆహారం తీసుకుంటూ చేయవచ్చు. ఉదయం స్నానం చేసి భక్తితో ఉపవాసం సంకల్పం చేయాలి. మధ్యాహ్నం ఇంటిని శుభ్రం చేసి పూజా మండపాన్ని అలంకరించాలి. శ్రీకృష్ణుడి విగ్రహం లేదా చిత్రపటంకు పసుపు, కుంకుమ, పూలతో అలంకరించాలి. విగ్రహం ఉంటే అభిషేకం చేయండి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పంచామృత అభిషేకం, తులసి దళాలతో అభిషేకం చేయండి. కృష్ణుడి విగ్రహానికి పూలమాలలు వేసి, ఇంకా బాలకృష్ణుడి విగ్రహం ఉంటే, కొత్త వస్త్రాలు ఉంటే కూడా కృష్ణుడి విగ్రహానికి అందంగా అలంకరించండి. బాల రూపంలో ఉన్న కృష్ణుడిని పూజిస్తే సంతానం కోరుకునే వారికి సంతానం కలుగుతుంది అని ఒక నమ్మకం ఉంది. వివాహం శీఘ్రంగా కావాలి అని కోరుకునేవారు వేణువుతో ఉన్న కృష్ణుడిని పూజిస్తే ఆ కృష్ణుడి ఆశీర్వాదంతో వివాహం త్వరగా అవుతుందని ఒక నమ్మకం కూడా ఉంది. రాధాకృష్ణులని పూజించడం వలన ప్రేమ, ఐక్యతలు పెరుగుతాయి. ఈ రోజు నైవేద్యంగా వెన్న, పాలు, తేనె, పెరుగు, ఇంకా అటుకుల పాయసం, ఇంకా బెల్లంతో చేసిన క్షీరాన్నం, ఇవి కృష్ణుడికి ఇష్టమైన నైవేద్యాలు. ఇంకా మీరు ఇంట్లో ఏమైనా వండి పెట్టాలి అనుకుంటే కూడా వీటితో పాటు అవి కూడా పెట్టవచ్చు. ఇవేవి పెట్టలేకపోయినా కూడా పాలు సమర్పించినా కూడా చాలండి.
లేదా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన కుచేలుడు ఇచ్చిన అటుకులు కూడా భక్తితో అటుకులు కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. రాత్రి 12 గంటలకు కృష్ణ జన్మ క్షణాన్ని జరుపుకుంటూ భజనలు మంత్రోచ్చారణ చేయాలి. నిశ్చిత సమయంలో పూజ చేసి హారతిని ఇచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి. నిశ్చిత సమయంలో పూజ చేయడం కుదరకపోతే పగలు అష్టమి తిథి ఉన్నప్పుడు పూజను చేయండి. ఈ పూజ చేయడం వలన పాపక్షయము పుణ్య ప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో ఐకమత్యం సంతోషం పెరుగుతుంది. ఇంకా కష్ట సమస్యలు తొలగి జీవితంలో శాంతి సాఫల్యం వస్తాయి. భగవద్గీత జ్ఞానం కృష్ణ భక్తి పెరుగుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ రాధా కృష్ణాయ నమో నమః. శ్రీకృష్ణ శరణం మమ. ఇంతేనండి ఈ వీడియో. మీకు అన్ని డౌట్స్ అయితే క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఎంతో కొంత వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి పూజ ఇన్ఫర్మేషన్స్ మీరు ముందే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఓం నమో నారాయణాయ. శ్రీ రాధా కృష్ణాయ నమో నమః. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.